హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ విద్యా ఉద్యోగాలకి సంబంధించి వచ్చినటువంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్ఎంప్లాయీస్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి మీ సొంత ఏరియాలో మీ దగ్గరలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఎటువంటి ఫీ లేకుండా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సొంత ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా చూసి వారే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీసే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ ఫామ్ అయితే ఫ్రీగా ఫిలప్ చేయండి. ఎటువంటి ఫీ అయితే లేదు. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గురుకులాల్లో పోస్టులు అని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఐఐటి, జేఈఈ, నీట్ సబ్జెక్ట్ నిపుణుల నియామకం అని చెప్పేసి ఇచ్చారు. 27-28 తేదీల్లో రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సిఓఈ కాలేజీల్లో ఐఐటి, జేఈఈ, నీట్, సిఎంఏ, క్లాట్లో తగిన శిక్షణ ఇచ్చేందుకు వృత్తి అర్హత, అనుభవం కలిగినటువంటి నిష్ణాతులైనటువంటి బోధకులు తాత్కాలిక పద్ధతిలో పనిచేసేందుకు దరఖాస్తులు చేసుకోవచ్చని విద్యాలయాల సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 27న గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ బోధకుల కోసం గౌలిదొడ్డి హైదరాబాద్, అలాగే 28న బోటనీ, జువాలజీ, సిఎంఏ, క్లాట్ కోసం నార్సింగి హైదరాబాద్లో రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని చెప్పేసి తెలిపింది. ఐఐటి, జేఈఈకి సంబంధించి గౌలిదొడ్డి గురుకులం బాలురు, బాలికల గురుకులం, అలాగే ఉప్పల్ బాలురు, కరీంనగర్ బాలికలు, నార్సింగి బాలికలు, అలాగే షేక్పేట బాలురు, మహీంద్రా హిల్స్ బాలికలు, ఫలక్నుమా బాలికలు గురుకుల విద్యాలయాల్లో బోధించాల్సి ఉంటుంది. నీట్కు సంబంధించి చిలుకూరు బాలురు, సరూర్ నగర్ బాలికలు, సిఎంఏ, క్లాట్, ఇబ్రహీంపట్నం బాలికలు, హైదరాబాద్ బాలురు గురుకుల కాలేజీల్లో బోధించాల్సి ఉంటుంది. సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు చూసుకున్నట్లయితే మ్యాథ్స్కి సంబంధించి 20 పోస్టులు, ఫిజిక్స్ 21, కెమిస్ట్రీ 20, బోటనీ 10, జువాలజీ 9, సిఎంఏ ఫౌండేషన్ అన్ని పేపర్లకు 4, క్లాట్ లీగల్ రీజనింగ్కి 1, లాజికల్ రీజనింగ్కి 1 పోస్టు, క్వాంటిటేటివ్ టెక్నిక్స్కి 1 పోస్టు తగిన అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులు పరీక్ష, డెమో, ఇంటర్వ్యూలకు తమ అర్హత పత్రాలతో హాజరు కావచ్చని అధికారులు తెలిపారు. ఎంపికైన వారికి వారి అనుభవం ఆధారంగా గంటకు 650 రూపాయల వరకు గౌరవ వేతనం ఇస్తున్నట్లు గురుకులాల కార్యదర్శి అలగు వర్షిణి స్పష్టం చేశారు. వివరాలకు హెల్ప్ లైన్ నంబర్ని కూడా సంప్రదించవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఒక నంబర్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఈ నంబర్ని కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అయితే తెలుసుకొని మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే ఈ గురుకులాల్లో పోస్టులకి సంబంధించి రాత పరీక్ష మరియు డెమో ఇంటర్వ్యూస్కి సంబంధించి హాజరవ్వండి. జాబ్ నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు, 60,000 ఉద్యోగాలు వెంటనే భర్తీ చేశాం, సీఎం రేవంత్ నోట మళ్ళీ అదే మాట అని చెప్పేసి ఇచ్చారు. తెలంగాణలో నిరుద్యోగుల ఆశలకు అనుగుణంగానే అతి తక్కువ కాలంలోనే 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి బహిరంగంగా ప్రకటించారు. మంగళవారం రైతు భరోసా విజయోత్సవాల్లో పాల్గొన్నటువంటి సీఎం నోటిఫికేషన్ల గురించి ఈ విధంగా వ్యాఖ్యానించారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీ మీద నోటిఫికేషన్లు ఇస్తే ఇన్ని నోటిఫికేషన్లు వెంటనే వద్దు, మేము చదువుకోలేకపోతున్నామని నోటిఫికేషన్లు వాయిదా వేయాలని, దేశంలో ఏదైనా నిరుద్యోగులు రోడ్డెక్కి ధర్నా చేశారు అంటే అది తెలంగాణలోనే అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో నిరుద్యోగుల కోసం వరుసగా నోటిఫికేషన్లు ఇచ్చి అతి తక్కువ వ్యవధిలోనే 60,000 ఉద్యోగాలను భర్తీ చేసిన రికార్డు తమదే అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చినట్లుగా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా అబద్ధపు మాటలు ఆపు రేవంత్ అంటూ
డాక్టర్ ప్రసన్న హరికృష్ణ సవాల్ చేసినట్లుగా కూడా ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్లపై బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పేసి కూడా ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకా ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దని ధర్నా చేస్తున్నారని చెప్పేసి మనకి మరొక న్యూస్ పేపర్లో కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఏడాదిలో 60,000 ఉద్యోగాలు భర్తీ చేశాం, గోదావరి బనకచెర్లపై అసెంబ్లీలో చర్చ పెడతాం, రైతు భరోసా విజయోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే మళ్ళీ గెలిపించాలి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇంకా త్వరలోనే ఉద్యోగాల భర్తీ, ఇప్పటికే 56,000 ఉద్యోగాలు భర్తీ చేశాం, రైతు సంక్షేమం కోసం 70,000 కోట్లు ఖర్చు చేశాం, డిప్యూటీ సీఎం మల్లు బట్టి వెల్లడి అని చెప్పేసి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 56,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 30,000 ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేశామన్నారు. పీఏసీ సమావేశం అనంతరం మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ హర్షం వ్యక్తం చేసిందని చెప్పేసి, ఇది గోల్డెన్ పీరియడ్ అని అభినందించినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నట్లుగా ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. మరొక అప్డేట్ వచ్చేసి స్థానిక ఎన్నికలపై నేడు హైకోర్టు తీర్పు అని చెప్పేసి ఇచ్చారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు బుధవారం తీర్పు వెలువడించనుంది. ఈ ఎన్నికలు నిర్వహించాలంటూ దాఖలైనటువంటి పిటిషన్లపై సోమవారం వాదనలు ముగియడంతో తీర్పు హైకోర్టు రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. సో ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి సంబంధించి హైకోర్టు తుది తీర్పు అయితే ఇవ్వనుంది. మరొక అప్డేట్ వచ్చేసి ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ 541 పోస్టులతో పీఓ నోటిఫికేషన్ విడుదల అని చెప్పేసి ఇచ్చారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులని భర్తీ చేయడానికి 541 పోస్టులతో మనకి నోటిఫికేషన్ విడుదల చేశారు. సో దీనికి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి మీకు జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులకి సంబంధించిన ముఖ్యమైన తేదీలు చూసుకుంటే ఆన్లైన్లో మీరు జూన్ 24వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు 750 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు అయితే ఉంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మనకి జూలై లేదా ఆగస్టులో కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్లో ఉంటుంది. సైకోమెట్రిక్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూకి సంబంధించి అక్టోబర్ లేదా నవంబర్ 2025లో కండక్ట్ చేస్తారు. సో పూర్తి వివరాలకు sbi.co.in అనేటువంటి వెబ్సైట్లో మీరు పూర్తి వివరాలు చూసి దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మరొక అప్డేట్ వచ్చేసి విద్యుత్ సంస్థలకు కొత్త డైరెక్టర్లు అని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. 4 సంస్థలకు నియామకం. విద్యుత్ సంస్థల్లోని డైరెక్టర్ పోస్టులను సర్కారు ఎట్టకేలకు భర్తీ చేసింది. ఇన్ఛార్జి డైరెక్టర్ స్థానంలో 4 విద్యుత్ సంస్థలకు రెగ్యులర్ డైరెక్టర్లను నియమించింది. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ మంగళవారం 4 వేర్వేరు జీవోలు జారీ చేశారు. ఉత్తర దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థలతో పాటు రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ టీజీ ట్రాన్స్కో, విద్యుత్ ఉత్పత్తి సంస్థ టీజీ జెన్కోలో కూడా కొత్త డైరెక్టర్లను నియమించింది. టీజీ జెన్కో కోల్ అండ్ లాజిస్టిక్స్ డైరెక్టర్గా రైల్వే, సింగరేణి సంస్థల్లో పనిచేసినటువంటి పి నగ్యాను నియమించారు. అయితే ఆయన తెలంగాణలో పనిచేసేందుకు ఆసక్తి చూపడంతో సర్కారు ఆయనకు అవకాశం కల్పించినట్లు ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే ఇన్ఛార్జి డైరెక్టర్లలో ఒకరికి అవకాశం దక్కింది, మిగతా వారిని పక్కన పెట్టింది. విద్యుత్ సంస్థల వారీగా కొత్త డైరెక్టర్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. ఇంకా మరొక అప్డేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి పరీక్షలకి సంబంధించి హాల్ టికెట్స్ని నేడు విడుదల చేయనున్నారు. గతంలో వాయిదా వేసినటువంటి పరీక్షలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి హాల్ టికెట్స్ని విడుదల చేస్తున్నారు. యోగాంధ్ర కార్యక్రమం కారణంగా వాయిదా పడినటువంటి మెగా డిఎస్సి పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను బుధవారం నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. ఈ నెల 20, 21 తేదీల్లో నిర్వహించాల్సినటువంటి పరీక్షలను జూలై 1, 2 తేదీలకు వాయిదా వేశారు. అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని పరీక్ష కేంద్రాలను సరిచూసుకోవాలని కన్వీనర్ సూచించినట్లుగా ఇక్కడ మనకి డీటెయిల్స్లో రావడం జరిగింది. ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.